మూడవది కులాల లెక్కలు తీస్తే దేశ సమగ్రత దెబ్బతీస్తుంది అన్నారు. అయితే దేశ సమగ్ర ఎస్సీలకు తీస్తున్నారు, ఎస్టీలకు తీస్తున్నారు, మైనార్టీలకు తీస్తున్నారు. కులాలను అడుగుతలేరు, వాళ్ళని అడుగుతున్నారు. స్కూల్లో కులాలు అడుగుతున్నారు. స్కూల్లో జాయిన్ అయినప్పటి నుంచి ప్రతిరోజు క్లాసుల్లో చర్చ జరుగుతుంది. మరి అక్కడే నేను కుల వేదం ఇక్కడే వస్తుంది. ఒక్కరోజు కులాల లెక్కలు అడిగితే దేశం సమగ్రతకి ఎంత దెబ్బతింటుంది. పైగా బీసీలు అందరూ హిందువులు, బీసీలు మతం మారేటోడు గారు. మతం మారేటోళ్ళకు ప్రయోజనాలు ఇస్తూ మతం మారినటువంటి బీసీలకు ఏం ఇవ్వాలని చెప్పి గట్టిగా అడిగినాం. అంతేకాదు బీసీల ప్రయోజనాలు ఎవరు తీసుకుపోయినా దాన్ని గట్టిగా వ్యతిరేకిస్తామని కూడా చెప్పాను. ఇవన్నీ పెద్ద నాయకులకు అందరికీ నా వాదనలోని వాస్తవాన్ని గ్రహించి తప్పనిసరి అందరూ ఊహగాందని విధంగా సడన్ గా నేను కలిసిన ఒక నెలలేపలనే ఇది రావడంతో చాలా మందికి నమ్మకం కలిగింది. ఏదో ఎత్తుగాడ ఏదో మంత్రం వేసిండా, ఏమి స్టార్ట్ చేసిండు, ఎట్లా చేపించిండని అందరికీ చాలా సంతోషంగా ఉంది. మీ అందరికి నేను మనవి చేస్తున్నా. స్టార్ట్ ఒక ఉద్యమం ద్వారానే కాదు, అనేక ఎత్తుగడలు ఉంటాయి విజయం సాధించడం. గురుకులాలు సాధించినప్పుడు కానీ, హాస్టళ్ళు ఈరోజు 6,000 హాస్టళ్ళు సాధించినప్పుడు కానీ, ఫీజుల రియంబర్స్మెంట్ ఇది దేశంలో ఎక్కడ లేని స్కీమ్ ఇది. గురుకులాలు ఫీజుల రియంబర్స్మెంట్ ఇవి సాధించేటప్పుడు ఎవరు ఊహించలేదు. బీసీలు దళితులు ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాల్లో కూడా లేవు. ఇక్కడ ఎట్లున్నాయి ఎత్తుగడ ఉద్యమంతో పాటు స్ట్రాటజీ కూడా కావాలి.